ఈట్ టెస్సీ థామస్. ఈమె అగ్నిపుత్రి. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఈమెను ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులో డైరెక్టర్గా తీసుకున్నారు. ఈమె పూర్తి పేరు టెస్సీ థామస్. మదర్ తెరిసా పేరులోని తెరిసా నుంచి టెస్సీ అనే పేరు తీసుకున్నారు. ఈమె కేరళలో జన్మించారు. వివరాల్లోకి వెళ్దాం. టెస్సీ థామస్ 1964 సంవత్సరంలో కేరళ రాష్ట్రంలో జన్మించారు. ఈమె ఘన ఇంధనాల రంగంలో నిపుణురాలు. మిస్సైల్ మహిళగా, అగ్నిపుత్రిగా ఖ్యాతిగాంచారు. ఆమె భారతదేశంలోని మిసైల్ ప్రాజెక్టును నిర్వహించిన మొట్టమొదటి మహిళ. ఆమె అగ్నిక్షిణి ప్రాజెక్ట్ డైరెక్టర్గా తమ బాధ్యతలు నిర్వర్తించారు. టెస్సీ థామస్ 1963 ఏప్రిల్లో కేరళ రాష్ట్రంలోని అలెప్పిలో జన్మించారు. ఆమె తండ్రి చిన్న వ్యాపారి. ఆమె అలప్పుంజాలో డిగ్రీ వరకు చదివిన తర్వాత కాలికట్లోని త్రిచూర్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదివారు. ఆ తర్వాత పూణేలోని డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీస్లో గైడెడ్ మిసైల్ టెక్నాలజీలో ఎంటెక్ చదివారు. ఆమె ఆరాధించే కేరళకు చెందిన తల్లిదండ్రులు ఆమెకు కలకత్తాలో పేదలకు సేవలు అందించిన నోబెల్ బహుమతి గ్రహీత అయిన మదర్ తెరిసా పేరు షార్ట్గా టెస్సీ అని పెట్టారు. టెస్సీ థామస్ చిన్నప్పుడు స్కూల్లో చదువుకునే రోజుల్లో అపోలో మిషన్ ప్రయోగాలను గురించి తెలుసుకున్నారు. ఆనాటి నుండి రాకెట్ల మీద మక్కువ పెంచుకున్నారు. ఆమె 6 తోబుట్టువులతో ఆమె ఒక్కరే సోదరుడు. మిగిలిన వారంతా ఆడపిల్లలే. అందరూ విద్యావంతులే. వివిధ రంగాలలో ఉన్నత విద్యల్లో రాణిస్తున్న వారే. పూణేలోని డిఫెన్స్ ఇన్స్టిట్యూట్లో చేరే వరకు రక్షణ రంగంలో ప్రవేశించే ఆలోచనే లేదు ఆమెకు. ఇన్స్టిట్యూట్లో ఎంటెక్ కోర్సును డిఆర్డిఎల్ రక్షణ పరిశోధనా సంస్థ, తర్వాతి కాలంలో డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్గా మారింది. ఆమెను స్పాన్సర్ చేస్తూ గైడెడ్ మిసైల్ టెక్నాలజీ కోర్సును ప్రవేశపెట్టారు. ఆమె ఆసక్తితో దరఖాస్తు చేయగా ఎంపిక చేసిన 10 మందిలో ఒకరుగా నిలిచారు. ఎంటెక్ పూర్తయిన తరువాత 1 ఏడాది కాలం పాటు లెక్చరర్గా పనిచేశారు. 1988లో హైదరాబాదులోని డిఆర్డిఓలో శాస్త్రవేత్తగా బి హోదాలో చేరారు. అనతి కాలంలోనే డాక్టర్ టెస్సీ థామస్ను ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం అగ్ని ప్రాజెక్టులోనికి తీసుకొని ఇందుకు ఆమె అవిశ్రాంత కృషి, నైపుణ్యం ఎంతగానో దోహదపడ్డాయి. పనిని చేయడంలో దిట్ట మాత్రమే కాదు, పనిని ఎంతగానో ప్రేమిస్తారు. దేశం కోసం ఎంత చేసినా తక్కువే అని ఈమె భావన. ఎన్నో అవకాశాలు వచ్చినా కానీ, ప్రైవేట్ రంగంలో ఎన్ని అవకాశాలు వచ్చినా కానీ ఈమె తిరస్కరించారు. అబ్దుల్ కలాం ఈమెను అగ్ని క్షిపణి ప్రాజెక్టులోనికి తీసుకోగా క్షిపణుల రంగంలో అడుగుపెట్టిన మొట్టమొదటి మహిళగా రికార్డు సృష్టించారు. ఈమె కలాం దగ్గర ఎన్నో వృత్తిపరమైన మెళకువలు నేర్చుకున్నారు. ఈమె శ్రద్ధ, ఏకాగ్రతలను, కఠోర శ్రమను గుర్తించిన ఆయన ఎంతగానో ప్రోత్సహించారు. కలాం కోరిక కాదనకుండా ఈమెను అగ్ని ప్రాజెక్టులోకి అనుమతించిన భారత ప్రధాని ఈమె పనితీరును పూర్తిగా విశ్వసించి అగ్ని 2 ప్రాజెక్టును అప్పగించారు. ఈమె ప్రాజెక్టు డైరెక్టర్గా ఉన్న కాలంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ మన దేశ ప్రధానమంత్రిగా పాలన అందిస్తున్నారు. దేశంలోనే అత్యంత దూరం ప్రయాణం చేసి క్షిపణి అభివృద్ధి బాధ్యతలతో ప్రవేశించిన టెస్సీ ఎంతటి ఉన్నత స్థాయికి ఎదిగినా అది తన వృత్తి ధర్మంలో భాగమేనని భావించారు. క్షిపణి అగ్ని పట్ల ఆమె చూపుతున్న ఉత్సాహాన్ని చూసి బాధ్యతలను మరింత పెంచారు. అక్కడ ఈమెకు ఎటువంటి జెండర్ సమస్యలు లేవు. అంటే ఈమె స్త్రీ, మిగతా ఆ ప్రాజెక్టులో ఉన్న వారంతా పురుషులు. కానీ ఈమెకు ఎటువంటి ఇబ్బందులు
కలగలేదు. అగ్ని-3 ప్రాజెక్టు డైరెక్టర్గా. అగ్ని-3 క్షిపణి 3000 కిలోమీటర్ల వరకు వెళ్ళే అవధి కల క్షిపణి. ఈ ప్రాజెక్టు ఈమె ప్రధాన పాత్ర పోషించారు. అగ్ని-3లో ఈమెతో పాటు ఏడుగురు మహిళా శాస్త్రవేత్తలు ఉన్నారు. అగ్ని-2, అగ్ని-3 క్షిపణుల రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించారు. క్షిపణుల నిర్మాణం, అభివృద్ధిలో తన వంతు కృషి చేశారు. ఏకంగా దేశ భద్రతకు ఉపయోగపడే కీలక క్షిపణుల గురించి ఈమె మనసు అహర్నిశలు యోచిస్తుంది. అగ్ని-3 ప్రాజెక్టులోకి ప్రవేశించిన తర్వాత శాస్త్రవేత్త ఎఫ్ హోదాకు చేరుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న DRDO ప్రయోగశాలల్లో దాదాపు 200 మంది మహిళలుండగా ఈమె పనిచేస్తున్న ASLలోనే 20 మంది వరకు ఉన్నారు మహిళా శాస్త్రవేత్తలు. టెస్సీ అగ్ని-4 ప్రాజెక్టుకు డైరెక్టర్గా పని చేసి 2011లో విజయవంతంగా ప్రయోగించారు. టెస్సీ థామస్ 5000 కిలోమీటర్ల పరిధికి ప్రయోగించే సామర్థ్యం గల అగ్ని-5 ప్రాజెక్టులో కూడా ప్రాజెక్ట్ డైరెక్టర్గా 2009వ సంవత్సరంలో పనిచేశారు. ఈ ప్రాజెక్టుకు హైదరాబాద్లోని అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ల్యాబొరేటరీస్లో జరిగింది. The missile was successfully tested on 19th April 2012. 2012 జనవరిలో జరిగిన భారత సైన్స్ కాంగ్రెస్లో ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆమెను ఈ విధంగా కొనియాడారు. మిసెస్ థామస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ ఉమన్ making her mark in a traditionally male bastion and decisively breaking the glass ceiling. ఈమె పురుషుల మధ్య పనిచేస్తూనే కూడా ఎటువంటి పురుష ఆధిక్యం లేనటువంటి ప్రయోగశాలలో పనిచేశారు. ఆమెకు ఎన్నో అవార్డులు, రివార్డులు వరించాయి. టెస్సీ థామస్కు లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అవార్డు వచ్చింది. 2009లో ఉమెన్ ఆఫ్ ది ఇయర్ ఇండియా టుడే పత్రిక ఎంపిక చేసిన ఈమె అంతర్జాతీయ ఖ్యాతిని మరింత ఇనుమడింపజేశారు. నాయుడమ్మ అవార్డు 2014 సంవత్సరానికి నాయుడమ్మ అవార్డు ఇచ్చి సత్కరించారు. ఇలా ఈమె తన పరిశోధన తత్వాన్ని ఎన్నో సంవత్సరాలు మన భారతదేశ రక్షణ రంగానికి అందించారు. ఇలాంటి గొప్ప వ్యక్తుల వీడియోలు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలను షేర్ చేయండి. మీ పిల్లలు దేశభక్తి అనేది పెరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.